అతనికి పొరపాటున 10 లక్షల ప్రైజ్ మనీ అని చెప్పేశాను. వాడు దాన్నే నమ్మి నా వెంట పడ్డాడు. అయితే వాడి దగ్గర అడ్రస్ తీసుకున్న టెన్షన్లో ఫ్రిడ్జ్, టీవీ అన్నీ కొనిస్తానని చెప్పేశాను. ఫ్రిడ్జ్, టీవీనా? సారీ విరాజ్, నాకు తెలుసు నేను ఎక్కువ చెప్పేశానని. ఎలాగో అడ్రస్ దొరికింది కదా, వాడి నంబర్ బ్లాక్ చేశానా? వద్దు, అలా చేయకు. వాళ్ళ గిఫ్ట్స్ వస్తాయని సంతోషంగా ఉండుంటారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పినవన్నీ ఇచ్చేయాలా? ప్రేమించిన అమ్మాయికి గిఫ్ట్స్ ఇవ్వడం మామూలే, కానీ తన ఫ్యామిలీకి గిఫ్ట్లు ఇచ్చే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది చెప్పు. అందుకే నా లవ్ స్పెషల్. మా ప్రేమకు తన అన్నయ్య ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నాడు. తనకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే తప్పేముంది? బావగారికి ఒక బావ గిఫ్ట్. హలో, అంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో. నువ్వనుకున్నంత అమాయకుడు కాదు బాబు వాడు. ఎక్స్పైరీ అయిపోయిన అనాసిన్ లాంటి వాడు. వాడిని తగిలించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ వస్తాయి. పాపం అవి, ఎందుకలా అంటావు? హలో, వాడి మీద జాలి చూపించొద్దు. తర్వాత మేమందరం నీ మీద జాలి చూపించాల్సి వస్తుంది. 10 లక్షలు ఇవ్వకపోయినా గిఫ్ట్ ఇవ్వమని ఒక్కటే గోల. వాడి బాధ నువ్వు వినాలి. వదిలే అవి, ఏం అవసరమో ఏంటో. ఆహా, సరిపోయింది. ఆ అమ్మాయి తరపు వాళ్ళని నువ్వెందుకు తక్కువ చేస్తావులే. అయినా ఆ అమ్మాయి ఇంటికి మొదటిసారి వెళ్ళినప్పుడు దీనికంటే బెస్ట్ గిఫ్ట్ ఇంకేమి ఇవ్వగలను చెప్పు? మొదటిసారి వెళ్ళడమా? నువ్వెందుకు వెళ్తున్నావు? మరి అవన్నీ డెలివరీ చేయడానికి ఒకరు ఉండాలి కదా. ఉండాలి, అది ఆ షాప్ వాళ్ళే చేస్తారు కదా. షాపు వాళ్ళంతా నా అత్తారింటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మరి ఇంకెవరు వెళ్తారు? ఇంకెవరు? నేనే. ఏంటి, నువ్వా? ది గ్రేట్ విరాజ్ సంపత్, అరు మసాలా వారసుడివి డెలివరీ బాయ్ గెటప్లో వెళ్తావా? విక్కీ ఒక సింపుల్ అబ్బాయి ఒక డెలివరీ బాయ్ లాగా గిఫ్ట్ డెలివరీ చేయడానికి వెళ్తున్నాడు. రమ్య కోసం నా చేత ఒక బొకే తెప్పించావు, కానీ మిస్ ముఖర్ ఇంటికి ఫ్రిడ్జ్, టీవీ ఇవ్వడానికి నువ్వే డెలివరీ బాయ్ గెటప్లో వెళ్తున్నావా? వావ్, సూపర్. అవి రమ్య నా బెస్ట్ ఫ్రెండ్, కానీ మిస్ ముఖెరా అంతకు మించి కదా. జస్ట్ ఫ్రెండా? మై ఫుట్. రమ్య, విరాజ్ ఇచ్చిన కార్డు చింపేశావా? విరాజ్ బొకే పంపించినందుకు నాకు సంతోషమే మమ్మీ, కానీ కేవలం ఫ్రెండ్లా పంపాడు. అదే కాబోయే భార్యకి పంపించినట్టు రెడ్ రోజెస్ బొకే పంపించుంటే నాకు సంతోషంగా ఉండేది. ఇది నాకొద్దు. అసలు నీకేమైంది రమ్య? హాస్పిటల్లో చూస్తే మూవ్ ఆన్ అయిపోయానన్నావు, విరాజ్ను వదిలేశాను అన్నావు. విరాజ్ను వదిలేయడమా? నో వే. అతను నాకు దక్కాలనే కదా నేను నిద్ర మాత్రలు తీసుకుంది. నోర్మయ్, నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? ఏదైనా జరగరాంది జరిగితే నీ పరిస్థితి ఏమయ్యేదో నీకు అర్థమవుతుందా? అలా జరగలేదు కదా. లైఫ్ లో రిస్క్ తీసుకోకు రమ్య. విరాజ్ దక్కుతాడు అంటే నేను ఏ రిస్క్ తీసుకోవడానికైనా రెడీ మామ్. దీన్నే బయట పిచ్చి అంటారు. అలాగే అనుకో. ఇదంతా ఎందుకు చేస్తున్నావు రమ్య? నీకు విరాజ్ మీద ప్రేమ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకునే ఇలాంటి పనులు ఎందుకు చేయాలి? మరి ఏం చేయాలి మామ్? నా ఫ్రెండ్స్ అందరి ముందు విరాజ్ నాకు దక్కుతాడని చెప్పుకుంటూ తిరిగాను. హరు మ్యాన్షన్ కి కోడల్నవుతానని కలలు కన్నాను. ఆ మేనేజర్ కూతురు మిథిలాని ఆ ఇంటి కోడలైనప్పుడు నేనెందుకు అవ్వకూడదు మామ్?
విరాజ్ ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఒప్పుకోవాలి. ఒప్పుకోక తప్పదు.